హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. నేను మీ నూషిరా. సో నేనైతే 2 days గ్యాప్ వచ్చింది కదా నా వీడియోస్కి. సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. మటన్ కర్రీ అనమాట. నార్మల్గా మనం చేసేలాగే, బట్ నేను చేసేది ఒకటో రెండో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎందుకంటే మా ఇంట్లో కారం ఎక్కువ తినరు, స్పైసీనెస్ పడదు వాళ్ళకి. సో నేనైతే కొంచెం స్వీట్గా చేస్తాను. సో ఫస్ట్గా అయితే ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. 3 onions కట్ చేసి వేసాను. అదైతే కొంచెం వేగుతూ ఉన్నాయి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం నార్మల్గానే చేసుకున్నట్టే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసి చేసేద్దాం అంతే. సో ఆనియన్స్ అయితే కొంచెం బాగా వేగాలి కదా ఫస్ట్. సో ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తాను. మిస్టేక్ ఏం లేదు. పోయినసారి చేసినప్పుడైతే మటన్ అసలు ఉడకలేదు టమాటాలు వేస్తే. సో అందుకు నేను ముందుగా టమాటాలు వేయట్లేదు, తర్వాత వేస్తాను లాస్ట్లో. అది ఒక్కటే నా వంటకాల్లో కొంచెం డిఫరెంట్. సో ఆనియన్స్ అయితే వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కలిపేస్తున్నాను. బాగా వేగుతుంది. కింద అంటుకొని పోతుంది గైస్. మనం చూసి కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes తర్వాత చూసేద్దాం మరి ఎలా ఉంటుందో. మధ్యలో కలబెడతా ఉంటే 10 minutes పడుతుంది. మామూలుగా అయితే మనం కొంచెం కర్రీస్లో గ్రీన్ చిల్లీ అలా వదులుకుంటాము, గ్రీన్ చిల్లీ వేస్తాము. బట్ నేనైతే గ్రీన్ చిల్లీ యూస్ చేయలేదు, మిరప్పొడి యూస్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ వేస్తే కూడా మళ్ళీ మా ఇంట్లో ఎవరూ తినరు. సో అందుకని ఇదైతే చూడండి, ఇప్పుడు చూసారు కదా కింద అంటుకొని పోతుంది. అది అయినా కూడా కలుపుతున్నాను. సో అది అయిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, మళ్ళీ వచ్చి చికెన్ మసాలా, గరం మసాలా కలిపి 1 స్పూన్ వేసాను. అవి 2 ఉప్పు కూడా ఉంది కదా దాంట్లో. అంటే మా ఉప్పు ఏంటంటే టాటా సాల్ట్ మేము యూస్ చేయము, వైట్ది. మేము రాక్ సాల్ట్ యూస్ చేస్తాం. సో దాంట్లోనే రాక్ సాల్ట్ కూడా ఉంది. పసుపు 1 చిటిక వేసాను అంతే, జస్ట్ నార్మల్గా కొంచెం వేసాను. ఆ తర్వాత ఉప్పు వేసి మొత్తం కలిపేసాను. మాది టాటా సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ అంటే కొంచెం రెడ్డిష్లో కనిపిస్తుంది. సో ఆ తర్వాత కొత్తిమీర వేసి కొంచెం కలుపుతున్నాను. సో ఆ తర్వాత మటన్ వేసేసాను. మటన్ వేసి ఇప్పుడు కొంచెం కలిపెడతాను. మటన్ అయితే వేసేసాను గైస్. 1/2 kg మటన్ ఇది. 1/2 kg అంటే 3 onions వేసాను. 1/2 kg మటన్ కింద అంటుకునేసింది కదా, కలపడానికి వీలు కాలేదు. సో అందుకని వాటర్ వేసుకొని విజిల్ పెట్టేద్దామని వాటర్ వేస్తున్నాను. సో అలాగైతే వాటర్ పోసి బాగా కలిపేసాను. చెప్పాను కదా నేను గైస్ ముందే, టమాటాలు లాస్ట్లో వేస్తానని. మటన్ ముందుగానే వేస్తే మటన్ ఉడకదు. నార్మల్గా మా దగ్గర అయితే మా కుక్కర్లో ఉడకదనమాట. అందుకే నేను టమాటా లాస్ట్లో వేసాను. సో విజిల్ వేసి హబ్ అయిపోతాయి, అందుకే టమాటా లాస్ట్లో వేసి ప్రతి కుక్కర్కి డక్కన పెట్టేద్దాము. కాసేపు అలా కలిపెట్టి ఆ తర్వాత కుక్కర్కి